So you might have heard these words earlier, that is variable cost, fixed cost and semi-variable cost, right? So quickly settle everyone. Based on behavior, cost can be classified into three categories: variable cost, fixed cost, ఎప్పుడైనా విన్నారా అది? వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ ఫిక్స్డ్, సెమీ వేరియబుల్. ఎస్, కాస్టింగ్లో వేరియబుల్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు అవుట్పుట్, ద గూడ్స్ వాట్ వీ ప్రొడ్యూస్, ఇఫ్ కాస్ట్ ఈజ్ ఆల్సో చేంజింగ్, then we call those type of cost as variable cost. ఓకే, ఇప్పుడు మనము say we are making ready-made garments, right? If you produce more number of garments ready-made, you require fabric or not? Yes. So proportionately it is going to change. So అదేమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అవుతుంది, రైట్? అలానే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వి రిక్వైర్ ఎ ఫెసిలిటీ, ప్లీజ్. దాన్ని మనం రెంట్కి తీసుకున్నాం అనుకోండి, సో అక్కడ మనకి ప్రొడక్షన్ జరిగినా జరగకపోయినా కూడా వీ హ్యావ్ టు పే వాట్, రెంట్. సో అక్కడ అవుట్పుట్తో సంబంధం లేకుండా ఆ కాస్ట్ అనేది మనం ఇన్కర్ చేస్తున్నాం. సో అవుట్పుట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దిస్ కాస్ట్ ఈజ్ రిమైనింగ్ వాట్, సేమ్. సో దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ ఏమంటాం మనం, ఫిక్స్డ్ కాస్ట్, రైట్? థర్డ్ కేటగిరీ ఏంటంటే నెయిదర్ వేరియబుల్ నార్ ఫిక్స్డ్, that we call it as semi-variable cost. So if you are given an offer in your company where every month you will get say 50,000 rupees as fixed amount, that is the minimum amount what you are going to get every month, pakka vastadu meeku every month. Then they also kept a variable portion based on your performance every month. For 10% variable portion పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ టోటల్ శాలరీ వాడికి ఏదైతే వస్తుందో ఎంప్లాయర్ పే చేస్తున్నాడు, అందులో ఆ శాలరీలో టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటవి? ఫిక్స్డ్ ఉంది అండ్ వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ పోర్షన్ దేనికి లింక్ చేశారు తెలిసి, ఇక్కడ దేనికి లింక్ చేశారంటే సేల్స్కి లింక్ చేశారు. దాన్ని దేనికి లింక్ చేశారు? సేల్స్. సో ఇప్పుడు అవుట్పుట్ పెరిగే కొద్దీ, సేల్స్ పెరిగే కొద్దీ వీడి వేరియబుల్ పోర్షన్ కూడా ఏమవుతుంది, అవునా? విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ శాలరీ, ఆ మంత్లీ ఏదైతే వస్తుందో ఫిక్స్డ్, అది మాత్రం అలానే ఉంటుంది, సంబంధం లేకుండా. మరి దీన్ని ఏమనొచ్చు, వేరియబుల్ అనొచ్చా? ఈ మొత్తం శాలరీని కెన్ ఐ కాల్ ఓన్లీ యాజ్ వేరియబుల్? పోనీ ఫిక్స్డ్ అందామా? సో అందుకనే దీన్ని సెమీ వేరియబుల్. సో సెమీ వేరియబుల్తో నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి, రైట్? సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్, ఫ్యూచర్లో మళ్ళీ నేను నెక్స్ట్ పీరియడ్కి కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే వేరియబుల్ అంటే వేరీ అవుతుంది కాబట్టి సింపుల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్ అయింది, నెక్స్ట్ ఇయర్ 1000 యూనిట్స్ అవుతుంది. సో 1000 into 10 ఈజీలీ కెన్ మల్టిప్లై అండ్ గెట్ ది ఆన్సర్, సింపుల్గా వచ్చేస్తుంది కాస్ట్ ఎంత అని. ఫిక్స్డ్ అనుకోండి, ఏం చేస్తాం, ఫిక్స్డ్ ఎలాగో మారదు కాబట్టి దాట్ విల్ రిమైన్ వాట్, సేమ్. కానీ సెమీ వేరియబుల్ ఎలా తీసుకోవాలి, ఇజంట్ ఇట్? సో అదే మనం కవర్ చేసింది. సెమీ వేరియబుల్తో ప్రాబ్లం ఏంటంటే మనము ఫ్యూచర్ అవుట్పుట్కి ఎంత కాస్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా చేయాలంటే ముందు దాన్ని ఏం చేయాలి, సెగ్రిగేట్ చేసేయాలి. అందులో ఉన్న వేరియబుల్ పోర్షన్ ఎంత, ఫిక్స్డ్ పోర్షన్ ఎంత అనేది మనం సెగ్రిగేట్ చేయాలి. దాని ప్రాసెసే మనం నిన్న కవర్ చేసాం. ఒకసారి క్విక్లీ విల్ రీడ్ ది notes what we have written. Classification of cost based on behavior. Variable cost అంటే cost which varies with output. కనబడుతుంది అందరికీ? సో ఎగ్జాంపుల్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో ఫస్ట్ థింగ్ ఈస్, కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్
టు బి ఇన్కర్డ్ ఫర్ వాట్? ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన రిసోర్సెస్ ఏవైతే కన్జ్యూమ్ అవుతాయో గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆ రిసోర్సెస్నే మనం ఏమంటాం? కాస్ట్ అంటాం, ఎక్స్పెండిచర్. ఈ కాస్ట్ ఒక ప్రోడక్ట్కి కనుక్కున్నాం అనుకోండి, ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ అవుట్ కాస్ట్ ఫర్ వాట్? ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, దాన్నే కాస్టింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? కాస్టింగ్. ఇప్పుడు ఈ కాస్ట్ ఏదైతే ఉందో ఇది రెండు రకాలు ఉంటుంది అవుట్ రైట్గా. ఏంటంటే ఒకటి ప్రొడక్ట్తో పాటు చేంజ్ అయ్యే కాస్ట్, అంటే వి కాల్ దట్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. ఏ కాస్ట్ విచ్ ఈస్ స్పెసిఫికలీ ఇన్కర్డ్ ఫర్ వాట్? ప్రోడక్ట్. ఏ కాస్ట్ విచ్ మే నాట్ బి స్పెసిఫికలీ ఇన్కర్డ్ ఫర్ వాట్? ప్రోడక్ట్. దాన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ అంటాం. సో వాట్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్? ఎప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటాం? ఏ కాస్ట్ విచ్ కెన్ బి ఈజీలీ అసైనబుల్ టు ఏ కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఏ ప్రోడక్ట్కి లేకపోతే సర్వీస్కి మనం కాస్ట్ అనుకోవాలనుకుంటున్నామో దాన్ని ఏమంటాం? కాస్ట్. ఎస్. సో ఈ కాస్ట్ ఆబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇన్కర్ చేసిన ఎక్స్పెండిచర్ దీనికి స్పెసిఫికా నాన్ స్పెసిఫికా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే మనం ఈజీగా దీనికి అసైన్ చేయగలుగుతున్నామో అలాంటి కాస్ట్ ఏమంటాం? మనం డైరెక్ట్ కాస్ట్ అంటాం. రైట్. మీ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. సో if I want to find out what is your cost in your family, then whatever is incurred specifically for you, nee tuition fee, nee clothing, isn't it, nee personal expenditure, everything is specific to you. ఆ కాస్ట్ ఏమంటాం మనం? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం మీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ఇంట్లో గ్రాసరీస్ కానీ, ఓకే, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెండిచర్, కామన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, అపార్ట్ ఫ్రమ్ గ్రాసరీ వాట్ ఎల్స్ యూ విల్ ఇన్కర్ ఇన్ ఫ్యామిలీ? ఇంట్లో ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, రెంట్, అవునా కాదు? ఇవన్నీ ఏంటి? కామన్ ఎక్స్పెన్స్ కదా. సో ఇవి మీకోసమే స్పెసిఫిక్గా ఇన్కర్ చేయట్లేదు కదా. సో వీటిని ఏమంటాం మనం? ఇండైరెక్ట్ అంటాం. కాస్టింగ్ లాంగ్వేజ్లో ఓవర్ హెడ్స్ అంటాం. అంటే ఇండైరెక్ట్ కాస్ట్ని ఏమంటాం మనం? ఓవర్ హెడ్స్. సో ఒకటి డైరెక్ట్, ఇంకోటి ఇండైరెక్ట్. ఈ రెండు కలిపితేనే మనకి కాస్ట్. ఇండైరెక్ట్ ఏమంటాం మనం? ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ని మళ్ళీ ఫర్దర్ దేనికోసం ఇన్కర్ చేస్తున్నామో దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్ జరిగింది. ఏంటో తెలుసా? అది ఒకవేళ మనం అది ఫ్యాక్టరీలో ఇన్కర్ చేసామనుకోండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటాం. లేదా కార్పొరేట్ ఆఫీస్ సిటీలో ఉంటుంది కదా, అక్కడ ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్కర్ చేసామనుకో, దాన్ని ఏమంటాం? అడ్మినిస్ట్రేషన్ అంటాం. లేదు మన ప్రోడక్ట్ సర్వీస్ గురించి మనం ఇన్కర్ చేస్తాం అనుకోండి, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అంటాం. లేదు ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ చేయడానికి మనం ఏదైతే కాస్ట్ ఇన్కర్ చేస్తామో ఇండైరెక్ట్ కాస్ట్, లాజిస్టిక్స్ కాస్ట్, అంటే వేర్ హౌస్ సంబంధించి, లేకపోతే మన వెహికల్ లారీ డిస్ట్రిబ్యూషన్ వాడతాం కదా, లారీ డ్రైవరు, లారీ మెయింటెనెన్స్, లారీ ఫ్యూయల్ కన్సంప్షన్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ వాట్? డిస్ట్రిబ్యూషన్ అంటాం, ఓవర్ హెడ్స్. గాట్ ఇట్? ఎస్. ఇంకోటి ఏంటంటే ఇదే డైరెక్ట్ కాస్ట్ ఏమొస్తాయి? కాస్ట్ అంటే మనకు ఓన్లీ 3 కదా. వాట్ కాస్ట్ అంటే ఏంటి? ఏమొస్తాయి అందులో? మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. సో ఈ మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్ని మనం మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఎలా క్లాసిఫై చేయొచ్చు? సేమ్ అదే ఇందాక అసైన్ చేయగలుగుతున్నామా లేదా కాస్ట్ ఆబ్జెక్ట్కి, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? డైరెక్టా లేకపోతే ఇండైరెక్ట్ అని క్లాసిఫై చేయాలి. సో మెటీరియల్ని మనం ఎప్పుడు అంటాం డైరెక్ట్ అని? మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారు వాటిని డైరెక్ట్ ఎప్పుడు అంటాం? ఫస్ట్ వన్, ఇట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ది వాట్? ఫినిష్డ్ ప్రోడక్ట్. అది డైరెక్ట్ మెటీరియల్ అవ్వాలి అంటే ఒక మెటీరియల్ అది మన ఫినిష్డ్ ప్రోడక్ట్లో ఉండాలి, ఫస్ట్ కండిషన్. ఓకే, పోనీ అదొక్క కండిషన్ అంటే కాదు, అదొక్కటే కాదు క్రైటీరియా. సెకండ్ కండిషన్ ఏంటంటే దాన్ని ఈజీగా మనం కన్వీనియంట్గా మన కాస్ట్ ఆబ్జెక్ట్తో ట్రేస్ చేయగలగాలి. ట్రేస్ చేయడం అంటే ఏంటి సార్? అంటే సంబంధం వెతకడం, దానికి దీనికి. ట్రేస్ చేయడం అంటే ఏంటి? ఎస్, అంటే ఇది దానికోసమే మనం ఇన్కర్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పగలం? ఓకే, ఇది దీనికోసం ఇన్కర్ చేస్తాం కాబట్టి దీనికి అసైన్ చేస్తాం కదా. ఎస్, దాన్నే అంటాం ట్రేసింగ్ అంటే. అర్థమైందా? సో ఎప్పుడైతే అలా ట్రేస్ చేయగలుగుతున్నామో ఇప్పుడు ఏమంటాం దాన్ని? డైరెక్ట్ అంటాం.
సో ఇక్కడ ఎప్పుడైతే ఆ మెటీరియల్ కాస్ట్ని మనం కాస్ట్ ఆబ్జెక్ట్కి ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ట్రేస్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు అది ఇందాక చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ అనేది ఈ గార్మెంట్కి ఈజీగా ట్రేస్ చేయగలమా లేదా? ఎస్. సో అది మెయిన్ కండిషన్. తర్వాత ఏంటంటే ఈ ట్రేసింగ్ ఏదైతే జరుగుతుందో దీనికి మనం కాస్ట్ ఇన్కర్ చేస్తాం. ఓకే, ఎందుకని? దానికోసం రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. వి రిక్వైర్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ ఆల్సో ఆర్ నాట్? ఎస్. ఆ కాస్ట్ ఏదైతే ఇన్కర్ చేస్తున్నామో ఆ కాస్ట్ అనేది మన మెటీరియల్ కంటే ఎక్కువ ఉండదు. అవునా కదా? కామన్ సెన్స్ కదా అది. సో దాన్ని ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటాం. ఏమంటాం దాన్ని? ఎకనామిక్ ఫీజిబిలిటీ. సో ఒకటి ఫిజికల్గా ఉండాలి, ఎకనామిక్ అంటే ట్రేస్ చేసేటప్పుడు అది ఎకనామికల్ ఫీజిబుల్ ఉండాలి. అప్పుడు మనం ఏమంటాం? అండ్ వాల్యూ కూడా సిగ్నిఫికెంటే ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? డైరెక్ట్ మెటీరియల్ అంటాం. మరి ఈ కండిషన్ ఒక్కటి కూడా సాటిస్ఫై చెప్తే మరి ఇండైరెక్ట్ అయిపోతుందా సార్? అవును, ఫిజికల్గా ఉంది కానీ దాని వాల్యూ దాన్ని ట్రేస్ చేయడం ఎకనామికల్గా ఫీజిబుల్ కాదు. సో ఇదే షర్ట్ లేదా రెడీమేడ్ గార్మెంట్ తీసుకుందాం. సో ఈ రెడీమేడ్ గార్మెంట్కి మనకి ఏం కావాలి? థ్రెడ్ కావాలి. సో థ్రెడ్ కూడా కనపడుతుంది మనకి ఫిజికల్గా. కానీ మ్యాటర్ ఏంటంటే ఎంత థ్రెడ్ అయింది ఒక్కొక్క దానికి అనేది చేయొచ్చు, కానీ అది ఎకనామిక్ ఫీజిబుల్ కాదు. అది ఒక్కొక్క షర్ట్కి ఎంత అవుతుంది థ్రెడ్ అనేది మీరు ట్రేస్ చేయాలంటే ఏం చేయాలి బాబు? అబ్జర్వ్ చేయాలి, ఒక మనిషి కావాలి, సిస్టమ్ కావాలి దానికి. అవునా కదా? సో దానికి అయ్యే కాస్ట్ ఆ థ్రెడ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ డూ. అందుకే దాన్ని మనం డైరెక్ట్లా చెప్పాం. అవుట్ రైట్కి ఏం చేస్తాం? దాన్ని ఇండైరెక్ట్ కింద వేసేస్తాం. అర్థమైందా? ఎస్. సో ఇప్పుడు ఒక ఫర్నిచర్ తయారు చేయాలనుకోండి, చైర్ కానీ లేకపోతే టేబుల్ కానీ. ఇప్పుడు చెప్పండి, అందులో నార్మల్గా వాడే మెటీరియల్స్ ఏంటి? ఇంకా ఇంకేం వాడతారు? గ్లూ వాడతారు, తర్వాత స్క్రూస్. ఎస్, నట్స్ అండ్ బోల్ట్ స్క్రూస్, ఇంకా శాండ్ పేపర్, పాలిష్ కూడా చేస్తారు కదా. ఎస్, ఇవన్నీ ఏంటి అందులో వాడే మెటీరియల్స్. సో అదే ఎగ్జాక్ట్లీ దాని మీద ఒక కేస్ స్టడీ కూడా ఇచ్చిన యాక్చువల్గా మన స్టూడెంట్స్కి. ఇదే కేస్ స్టడీ. ఏంటది? శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చర్స్ వుడెన్ డైనింగ్ టేబుల్. ద మేనేజ్మెంట్ ఈస్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ క్లాసిఫైయింగ్ సర్టెన్ మెటీరియల్స్ యాజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంట డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ అని క్లాసిఫై చేయడానికి ఫర్ యాక్యురేట్ ప్రొడక్ట్ కాస్టింగ్. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి, ఎందుకు క్లాసిఫై చేయాలి సార్? అసలు డైరెక్ట్ ఉన్నదాన్ని ఉండకుండా మళ్ళీ ఎందుకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కింద క్లాసిఫై చేయాలి సార్ అని డౌట్ వస్తుంది అన్నమాట. అది ఏంటంటే రీజను ప్రొడక్ట్ కాస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. అది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? ఎగ్జాక్ట్లీ. అది కింద ఇండైరెక్ట్ కింద వేసినాం అనుకోండి, ఇండైరెక్ట్లో మనం ఏం చేస్తామంటే జనరల్గా దానికి ఒక మెథడాలజీ ఉంది, రైట్? అది ఇండైరెక్ట్ కింద వచ్చింది అనుకోండి, న్యాచురల్గా దానికి కాస్ట్ తక్కువ వెళ్ళిపోతుంది. కానీ డైరెక్ట్ అనుకో ప్రపోర్షనట్గా వెళ్ళిపోతుంది. ఎలానని చెప్తా తర్వాత. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ అనుకోండి మనకి పర్ యూనిట్ అనేది తగ్గిపోతుంది. అరే ప్రతి యూనిట్కి ఇన్కర్ చేసేది కాదు కదా అది. సో దీంట్లో రావాల్సింది దాంట్లో పడింది అనుకోండి, ఏమవుతుంది? అది డైరెక్ట్లో పడింది అనుకో, ఇండైరెక్ట్ దాన్ని డైరెక్ట్ వేసారు అనుకోండి, ఏమవుతుంది? అది అవుట్పుట్ పెరిగిపోతే ఇది కూడా పెరుగుతూనే ఉంటుంది కదా. అంటే యాక్యురేట్ కాస్ట్ అనేది రాదు దానివల్ల. ఈ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంటా మరి? ఎస్, అందుకనే చేస్తున్నాం మనం. రాంగ్ క్లాసిఫికేషన్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏంటంటే దట్ విల్ ఎఫెక్ట్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే కాస్ట్ తేడా కొడుతుందో మీరు ఫిక్స్ చేసే ప్రైస్ కూడా ఏమవుతుంది? తేడా కొడుతుందా లేదా? మరి ప్రైస్ అటు ఇటు చేశారనుకోండి, ఏమవుతుంది? మార్కెట్లో మీ ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంత లింక్ ఉందన్నమాట. సో అందుకనే క్లాసిఫై చేస్తాము. సో ఈ కేసులో చూడండి ఏమేమి ఇచ్చారో డేటా. ఈ వుడెన్ డైనింగ్ టేబుల్ తయారు చేయడానికి వీళ్ళు ఇవి ఇన్కర్ చేస్తారనమాట. ఫస్ట్ ఏంటి? టీక్ వుడ్. టేక్ అంటారు బాబు చాలామంది, టేక్ కాదు అది. ఏంటది? టీక్, ఇంగ్లీష్లో TEAK. ఓకే, మన వాళ్ళు నోరు తిరగక ఎట్లా అంటారు? టేక్ అంటారు అనమాట. నోరు తిరగక మన వాళ్ళు చాలా అంటారు కదా. ఎస్. సెకండ్ వన్ ఏంటి? గ్లూ. ఓకే, సో ఆ స్టిక్ అవ్వడానికి మనం ఇన్కర్ చేస్తాం కదా, దాన్ని ఏమంటాం? గ్లూ అంటాం. నెయిల్స్, స్క్రూస్, ఇంకా శాండ్ పేపర్. శాండ్ పేపర్ అంటే ఏంటి సార్? మీ అందరికీ ఎవరికైనా తెలుసా? ఏం లేదు, అంటే అందులోనే రఫ్ని తీసేయడానికి మనం వేసి రుద్దుతాం దాన్ని. ఓకే, మనకి ఎప్పుడైనా మీరు సైకిల్ ట్యూబ్ పంచర్ చూసారా?
దాన్ని వాడు సాఫ్ట్ చేస్తాడు కదా, ఎలా చేస్తాడు, దాని మీద ఒకటి వేసి రుద్దుతాడు కదా, రైట్, అలా అన్నమాట. మరి ఫీల్ అవ్వాలి కదా బాబా, వాడిని ఫీల్ అయితేనే కదా సబ్జెక్ట్ అర్థమైనట్టు అనిపిస్తుంది మనకి, లేకపోతే ఏదో థియరీ ఉన్నట్టు ఉంటుంది కదా. ఎందుకంటే ఇదే మీ సబ్జెక్టు, కాస్ట్ అకౌంటెంటా లేకపోతే చార్టెడ్ అకౌంటెంటా మీరంతా? మరి కాస్ట్ అకౌంటెంట్ మెయిన్ పని ఏంది? ఎస్, మీ మేజర్ వర్క్ ఏంటో తెలుసా? రేపు యూ హ్యావ్ టు డూ కాస్ట్ ఆడిట్, ఇజంట్ ఇట్? ఎస్, కాస్ట్ ఆడిట్ చేయాలంటే ముందు మీకు తెలియాలి కదా, వాడు చేసిన క్లాసిఫికేషన్ కరెక్టా, వాడు క్యాలిక్యులేట్ చేసిన కాస్ట్ కరెక్టా అని మీకు తెలిస్తే దెన్ యూ క్యాన్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఎస్, కమింగ్ బ్యాక్ టు దిస్, నెక్స్ట్ వన్, మిషన్ లూబ్రికేటింగ్ ఆయిల్. ఈ ఎస్పెషల్లీ ఫర్నిచర్ వాళ్ళ దగ్గర మిషనరీస్ ఉంటాయి కదా, ఏంటి హోల్డ్ చేయడానికి, అవునా కదా? ఎస్, సో ఆ మిషన్స్ ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తారు, ఆయిలింగ్ చేస్తారు. ఎందుకని? స్మూత్గా రన్ కావడం. అవి మీరు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, సైకిల్కి చైన్ మంచిగా స్మూత్గా తిరగడానికి ఏమి ఇస్తారు? ఇస్తారా లేదా? గ్రీస్ వేస్తారు, ఆయిల్ వేస్తారా లేదా? ఎస్, వాటిని లూబ్రికేషన్స్ అంటాం. వాటి ఏమంటాం? లూబ్రికేషన్స్. అది కూడా వాడేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ చైర్ చేయాలంటే దానికి ఏం చేయాలి? హోల్స్ పెట్టాలి, దానికి స్క్రూస్ పెట్టాలంటే. ఎస్, నెక్స్ట్ వుడ్ పాలిష్. ఇవి చూడండి మంచిగా మెరుస్తుందా లేదా? ఇట్లుంటుందా వుడ్ మామూలుగా వుడ్ అయితే? అంటే దాని మీద ఏది కొట్టినట్టు వాళ్ళు పాలిష్ చేసినట్టే కదా. ఎస్, అది కూడా మెటీరియల్. నెక్స్ట్ క్లీనింగ్ మెటీరియల్స్. ఈ చెత్త అంతా పడి ఉంటుంది కదా బాబు చేసినప్పుడు, మరి దాన్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలా వద్దా బాబు? సో క్లీనింగ్ మెటీరియల్ అంటే ఏ బాబు? బ్రూమ్ స్టిక్, ఇంకా క్లీన్ చేయడానికి మనం వాడతాం కదా. ఎస్, ఆ క్లీనర్స్ కానీ వీటిని ఏమంటాం మనం? క్లీనింగ్ మెటీరియల్స్. అలానే లిక్విడ్స్ కూడా వాడతారు కదా, అవి కూడా మెటీరియల్స్ బాబు. అండ్ ఫైనల్ ఏంటి? స్మాల్ హ్యాండ్ టూల్స్, అంటే సుత్తి టైప్ అన్నమాట, టైట్ చేయడానికి, కొట్టడానికి, ఇలాంటివి హ్యాండ్ టూల్స్ అంటాం వీటి. ఇవన్నీ వాడిందా లేదా మరి దీంట్లో? ఎస్, ఇవన్నీ మెటీరియల్స్ ఇందులో. సో ఇప్పుడు ఇందులో వీళ్ళు ఎన్ని ప్రొడ్యూస్ చేశారంట? డైనింగ్ టేబుల్ చూడండి, 2000 డైనింగ్ టేబుల్స్ ప్రొడ్యూస్ చేశారంట ఒక మంత్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో డైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ ఏంటి, ఇండైరెక్ట్ మెటీరియల్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఆల్రెడీ చేసినాం మేము. ఇది తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. వచ్చిన వాళ్ళు ట్రై చేయండి, మీరు కూడా మర్చిపోయింది వచ్చి. ఫస్ట్ టీక్ వుడ్. డైరెక్ట్ మెటీరియల్స్ అంటే కండిషన్స్ ఏంటి చెప్పాను కదా ఇందాక, అది ఫిజికల్గా ఉండాలి, తర్వాత అది ఈజీగా మనకి ట్రేస్ చేయగలిగి ఉండాలి, ఎకనామిక్ ఫీజిబిలిటీ కూడా సాటిస్ఫై చేయాలా వద్దాం. అప్పుడే మనకి ఏమవుతుంది? డైరెక్ట్ అవుతుంది, లేకపోతే ఇండైరెక్ట్. ఒక్కోసారి ఫిజికల్గా ఉన్నా కూడా ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉండదు, అంటే దానికి పెద్ద వాల్యూ ఉండదు. అలాంటి వాటిని ఏం చేయాలి? ఇండైరెక్ట్ కింద చేసేయాలంటే, అది ఈవెన్ దో ఫిజికల్గా ఉన్నా సరే. అర్థమైందా? చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? ఎస్, ఇది డైరెక్టా ఇండైరెక్టా? వెరీ గుడ్, ఇది డైరెక్ట్. నెక్స్ట్ ఎందుకు చెప్పండి రీజన్? ఎన్ని టేబుల్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత ఇది కన్స్యూమ్ అవుతుందా లేదా? ట్రేస్ చేయగలుగుతున్నామా? ఎస్, ఖచ్చితంగా ట్రేస్ చేయగలం. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఒక డైనింగ్ టేబుల్ ఉంది, ఒక సైజు, దానికి ఎంతైతే వుడ్ కన్సంప్షన్ అవుతుందో నెక్స్ట్ టైం కూడా ఎంత అవుతుంది? అంతే అవుతుంది, కానీ మళ్ళీ ఏమైనా తక్కువ అవుతుందా? లేదు. సో అందుకే అదేంటి? డైరెక్ట్, ట్రేస్ చేయగలం ఈజీగా. వాట్ అబౌట్ గ్లూ? ఎస్, ఎందుకని? అందులో ఉంది కానీ ఎకనామికల్గా ట్రేసబుల్ కాదు. ఎన్ని చుక్కలు వాడండి ఒకదానికి అనేది చేయొచ్చు, కానీ దానికి అయ్యే కాస్ట్ దానికంటే ఎక్కువ అవుతుంది. మీనింగ్లెస్ అవుతుంది అట్లాంటి చేయడం. మనం బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? రాంగ్ కాస్ట్కి అవ్వద్దనే కదా. ఇది ఎలాగో చిన్న వాల్యూ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, అందుకే దాన్ని ఏం చేస్తున్నాం? ఇండైరెక్ట్ కింద పడేస్తున్నాం. చేసినా కూడా పెద్ద ఎఫెక్ట్ రాదని. అర్థమవుతుందా? ఎస్, నెక్స్ట్ వన్, నెయిల్స్ అండ్ స్క్రూస్. ఇవి డైరెక్ట్ మెటీరియల్సా ఇండైరెక్ట్ మెటీరియల్సా? డైరెక్ట్ మెటీరియల్స్. ఓకే, ఎందుకని అంటారు తెలుసా మీరంతా డైరెక్ట్ అని? కనబడితే కదా ఫిజికల్గా, అందుకనే డైరెక్ట్ అని అంటారు. కానీ నెయిల్స్, స్క్రూస్ ఎంత ఉంటుందో తెలుసా వాల్యూ మార్కెట్లో? దాని వాల్యూ ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కదా. దాన్ని ట్రేస్ చేయాలంటే ప్రతిదానికి కోర్స్ మనం ట్రేస్ చేయగలిగి ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉంటే దాన్ని డైరెక్ట్ కింద వేసేయచ్చు, మనం ప్రాబ్లం ఏం లేదు. కానీ వాటి వాల్యూ చాలా తక్కువ ఉండి ఎకనామిక్ ఫీజిబిలిటీ సాటిస్ఫై కాకపోతే దాన్ని ఏం చేస్తాం? సో మన పాలసీ అనమాట, డిపెండింగ్ ఆన్ ట్రేసబిలిటీ అండ్ ఎకనామిక్ ఫీజిబిలిటీ. సో ఇక్కడ మనం దాన్ని ఏం చేసాం బాబు? డైరెక్ట్ కింద వేసామా ఇండైరెక్ట్ కింద వేసామా? మనం వేసింది ఇక్కడ ఏం అజంప్షన్తో వేసాం?
నెయిల్స్ అండ్ స్క్రూస్. రీజన్స్ కూడా రాస్తాను కదా నేను. ఇక్కడ రాయాలి డైరెక్ట్ మెటల్, బట్ మీరు రాస్తున్నారా డైరెక్ట్ మెటల్ ఎందుకని రాసాను ఇక్కడ? ఇక్కడ వి అజ్యూమ్డ్ దట్ ద వాల్యూ ఇస్ సిగ్నిఫికెంట్, ఎకనామిక్ ట్రేసబిలిటీ అండ్ ఎకనామిక్ ఫీజిబిలిటీ బోత్ ఆర్ సాటిస్ఫైడ్. అందుకనే మనం చేస్తున్నాం. బట్ దీనికి ఒక ఆల్టర్నేటివ్ వ్యూ కూడా తీసుకోవచ్చు. వాల్యూ కింద తక్కువ ఉండి ట్రేసింగ్ అనేది ఎందుకు నేను దీన్ని డైరెక్ట్ కింద వేసానంటే చెప్తా వినండి. ఇప్పుడు ఒక బెంచ్కి మనం ఒక 10 నట్స్ వాడాం అనుకోండి, ఇంకో దాన్ని కూడా ఎన్ని వాడతాం? అవునా కాదా? సో కొంచెం బెటర్ ఈజీగానే మనం ట్రేస్ చేయగలుగుతామని దాన్ని డైరెక్ట్ కింద వేసినాం. నెక్స్ట్ వన్ శాండ్ పేపర్, ఇండైరెక్ట్. అవునా? నెక్స్ట్ వన్ మెషిన్ లూబ్రికేటింగ్ ఆయిల్స్, ఇండైరెక్ట్. Used for machine maintenance, does not form part of finished product. Wood polish. అరే ఈ బెంచ్కి ఎంత అయితే అవుతుందో సేమ్ ఇంకో దానికి కూడా అంత అవుతుంది కదా. మెజర్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. కనబడుతుందా? అరే కనబడుతుందా ప్రొడక్ట్? ఎస్. సో క్లీనింగ్ మెటీరియల్స్, దానికి అలా మన ప్రొడక్ట్ సంబంధమే లేదు కదా అసలు, ఇండైరెక్ట్. అవి స్మాల్ హ్యాండ్ టూల్స్, అవి కూడా ఇండైరెక్ట్. ఏవైతే కొడతారో బాబు లోపలికి స్క్రూస్, అవి అలాంటి టూల్స్ అన్నమాట, స్మాల్ హ్యాండ్ టూల్స్ అనమాట. వాటిని మనం ఏం చేస్తామంటే అమోర్టైజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని లైఫ్ని బట్టి ఏం చేస్తాం, అది ఎన్ని ఇయర్స్ వస్తుందో దాన్ని బట్టి డిప్రిసియేషన్ లాగా క్లెయిమ్ చేసుకోవచ్చు దాని లాస్ ఆఫ్ వాల్యూ. అదేంటి? ఇండైరెక్ట్ అన్నమాట. అదే బాబు స్టోరీ. తర్వాత సెకండ్ ఎలిమెంట్ మనం లేబర్ దగ్గరికి వచ్చేసరికి, ఒక లేబర్ కాస్ట్ని డైరెక్ట్ లేబర్ లేకపోతే ఇండైరెక్ట్ లేబర్ అని ఎలా చెప్తాం? చాలా సింపుల్. వాడికిన రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్స్ కన్వర్జన్లో వాడి పార్టిసిపేషన్ ఉందనుకోండి, వాడి చెయ్యి పడింది అనుకో బాబు దేంట్లో, ఈ కన్వర్జన్ ప్రాసెస్ ఎక్కడైనా సరే, ఏడాది పడినా సరే చెయ్యి ఉంటే చాలు అని. వాడి చెయ్యి ఉంటాను కానీ అనట్లే బాబు, ప్రొడక్షన్లో నేను అనేది. అంటే రైట్ ఫ్రమ్ డిజైనింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ till it gets a form, a finished form. In this entire process, if he is involved right from here to here, then he can be called as a what? Direct labor. చెప్పింది అర్థమైందా? దాని డిజైన్ మొదలు పెట్టుకొని ఇక్కడ వరకు అది ఫినిష్ అయ్యేంత వరకు, ఒకవేళ అందులో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినా సరే వాడు ఏమవుతాడు? ఇప్పుడు ఒక మంచి కార్ తయారు చేయాలనుకుంటున్నాం బాబు, రైట్? ఇప్పుడు ఆ కార్కి నాకు డిజైన్ కావాలి. ఓకే, ఆ డిజైన్కి ఎక్స్పర్ట్ని పిలిపించి దానికి డిజైన్ చేయించినాం. చెప్పండి, అది డైరెక్ట్ అవుతుందా ఇండైరెక్ట్ అవుతుందా? డైరెక్ట్. ఓకే, నేను ఇంకా అడగలే లేబరా లేదా మెటీరియల్ అని చెప్పి. ఇప్పుడు వాడు మన ఎంప్లాయీ కాదు బాబు, వాడు మన దగ్గర పనే చేస్తలేడు. ఎక్స్పర్ట్ దగ్గర పోయి మనమే చేయించుకున్నాం. వాడిని లేబర్ అంటాం మనం అన్నాం. ఎందుకని? వాడు మన దగ్గర పని చేస్తలేడు. అవునా కాదా? ఎస్. ఒకవేళ వాడు మన దగ్గరే ఉంటే, మనకు సపరేట్ డిజైనింగ్ డిపార్ట్మెంటే ఉంటే, అప్పుడు మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ కాస్ట్ కింద తీసుకోవచ్చా లేదా? ఎస్, అది మ్యాటర్. మరి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ప్రొడక్షన్ జరిగేటట్టు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు? సూపర్వైజరు, సెక్యూరిటీ పీపుల్, తర్వాత మెటీరియల్ మోసేవాళ్ళు, ఫినిష్ గుడ్స్ మోసేవాళ్ళు, వీళ్ళంతా ఎవరు బాబు? ఇండైరెక్ట్ లేబర్. తర్వాత హెడ్ ఆఫీస్లో కూర్చునేటోళ్ళు, కార్పొరేట్ ఆఫీస్లో జనరల్ మేనేజర్స్, సేల్స్ మేనేజర్స్, వీళ్ళంతా వీళ్ళ శాలరీ, అకౌంటింగ్ శాలరీ. మరి ఇదంతా ఏంది బాబు? అయితే ఇదంతా ఇండైరెక్ట్ లేబర్. వాళ్ళ శాలరీస్ అన్నీ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ లేబర్. అలానే ఎక్స్పెన్సెస్ కూడా మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. సో ఏవైతే డైరెక్ట్ మెటీరియల్ కాకుండా, డైరెక్ట్ లేబర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటాం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇందాక నేను చెప్పా కదా, డిజైన్ బయట దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది తెలుసా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. వాడికి పేసే కంపెన్సేషన్ ఏమవుతుంది? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఎనీ ఎక్స్పెన్స్ విచ్ ఇస్ స్పెసిఫికలీ ఇన్కర్డ్ ఫర్ వాట్? ఏ కాస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక బుక్ పబ్లిషర్ ఆథర్ దగ్గర నుంచి రైట్స్ తీసుకొని ప్రతి బుక్కి డబ్బులు పే చేస్తున్నాడు వాడిని. అప్పుడు ఆ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఏదో ఆథర్కి పే చేస్తున్నాడు, అదేమవుతుంది? దాన్ని రాయల్టీ అంటాం. దాన్ని వి కాల్ దట్ యాజ్ వాట్? రాయల్టీ. ఒక కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మిషనరీ స్పెసిఫిక్గా హైర్ చేసుకున్న దానికి కావాలి. దానికి రెంట్ ఏదో పే చేసిన మిషన్కి ఈ కాంట్రాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది? అది డైరెక్ట్ ఎక్స్పెన్స్. అర్థమైందా? వింటున్నారా జాగ్రత్తగా?
లేదు సార్, అది ఆల్రెడీ ఎప్పుడో 2 తీసుకొని పెట్టుకున్నారు. ఇట్లా ఒక కాంట్రాక్ట్ కదా, ఎన్ని కాంట్రాక్ట్లు వచ్చిందో దాన్ని వాడుతూనే ఉంటాం బాబు. అలాంటప్పుడు దీనికి అది డైరెక్ట్ అవుతుందా, ఇండైరెక్ట్ అవుతుందా? ఎస్. సో మారొచ్చు కూడా సిచ్యువేషన్ బట్టి, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అన్ని డైరెక్ట్ కాస్ట్ అన్ని కలిపితే వచ్చేదాన్ని ఏమంటాం తెలుసా? ప్రైమ్ కాస్ట్ అంట. ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్ కలిపితే వచ్చేదాన్ని ఏమంటాం? ఎగ్జాక్ట్లీ, దాన్ని మనం ఓవర్ హెడ్స్ అంటాం. ఇప్పుడు అదే ఓవర్ హెడ్స్ని ఎక్కడ దేనికోసం ఎన్కరేజ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఏమంటాం మనం? క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఇన్ ఫ్యాక్టరీ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. వాటిని ఏమంటాం మనం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇదే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని ఫ్యాక్టరీలో ఇన్కర్ చేస్తే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. అవే ఇక్కడ ఎగ్జాంపుల్ రాసింది: డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ బిల్డింగ్ రిపేర్స్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ అంటే మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఓన్ అయితే, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ రా మెటీరియల్, లూబ్రికేటింగ్ ఆయిల్, గ్రీస్, ఇది ఇండైరెక్ట్ మెటీరియల్ కదా ఫ్యాక్టరీలో వాడేది, కాటన్ వేస్ట్, ఫ్యాక్టరీ సూపర్వైజర్ శాలరీ, ఇండైరెక్ట్ లేబర్, సెక్యూరిటీ పర్సనల్ శాలరీ, లీజ్ రెంట్ ఆఫ్ వాట్? ప్రొడక్షన్ అసెట్. ఏదైనా అసెట్ మనం లీజ్కి తీసుకున్నాం అనుకోండి వాడడానికి, ఓకే, ఈ మెషినరీనే లీజ్కి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది అనమాట. ఆ 3 కలిపితే మనకి ఇక్కడ ఫ్యాక్టరీ ఓవరేజ్ వచ్చింది. సో ఇక మీదట మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇండైరెక్ట్ మెటీరియల్, లేబరా, ఎక్స్పెన్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా అది ఫ్యాక్టరీయా, అడ్మినిస్ట్రేషనా, సెల్లింగా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అని క్లాసిఫై చేసేయాలి అంతే. కానీ మీకు ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, అందుకోసమే అంత డీటెయిల్గా చెప్పింది. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టరీ ఏమో ఊరి బయట ఉంటుంది, ఆఫీస్ ఏమో సిటీలో ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఏమో వేర్ హౌస్లో ఉంటుంది, గోడౌన్లో ఉంటుంది బాబు, అండ్ కస్టమర్ ఎన్నో ఉంటాడు. అవునా కాదా? ఎస్. మరి ఆఫీస్ ఎక్కడైతే సిటీలో ఉందో అక్కడ మేజర్గా ఇన్కరేజ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఏంటి? ఎస్, అక్కడ ఇండైరెక్ట్ అనేది ఆల్ ఇండైరెక్ట్ కాస్ట్, మోస్ట్లీ ఇండైరెక్ట్ ఉంటాయి అవన్నీ. దట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. తర్వాత వీళ్ళకి అక్కడ అదే ఆఫీస్లో ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. దానికి ఒక మేనేజర్ కూడా ఉంటాడు, అందులో మనుషులు కూడా ఉంటారు బాబు. దేన్ని? అడ్వర్టైజ్ చేయడానికి, మార్కెటింగ్ అనమాట. మరి వాళ్ళ శాలరీస్ అన్ని దేని కింద వస్తాయి? ఇండైరెక్టే కదా అవన్నీ. బట్ ఈ ఫంక్షన్ కోసం ఇన్కర్ చేశారు కాబట్టి దాన్ని ఏమంటాం? సెల్లింగ్ ఓవర్ హెడ్స్. అలానే వాళ్ళ దగ్గర ఇంకో డిపార్ట్మెంట్ కూడా ఉంది, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్. అంటే ఒక్కసారి ఆర్డర్ వచ్చిందంటే ఏం చేస్తారు వాళ్ళు? తీసుకుపోయి డెలివరీ చేయాలి. మరి ఆ మనుషులు ఎవరైతే పెట్టుకున్నాం మనం, వాళ్ళ శాలరీలు అన్ని దేని కింద వస్తాయి? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అలానే మనకు కూడా వేరే హౌస్ లేదు, మనం గూడ్స్ తీసుకుని అక్కడ పెడుతున్నాం. ఇప్పుడు అమెజాన్ ఉంది, వాళ్ళు ఎక్కడో ఉంటారు. తర్వాత వాళ్ళు కస్టమర్ ఆర్డర్ వచ్చిందానికి ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ లోకల్గా ఒక వేర్ హౌస్ హైర్ చేసుకుంటారా లేదా? ఆ వేర్ హౌస్కి ఎక్కడి నుంచో, అంటే ఎవడైతే అమ్ముతున్నాడో అక్కడి నుంచి ముందు మన వేర్ హౌస్ తెప్పించుకుంటాం. మన వేర్ హౌస్ నుంచి మళ్ళీ డిస్పాచ్ అనేది జరుగుతుందా లేదా? మరి ఇప్పుడు ఆ వేర్ హౌస్ అనేది వాడికి ఏమవుతుంది? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్సే అవుతుంది. వాడికి ఏమవుతుంది? ఎవరికి? అమెజాన్ గారు. ఇట్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అదే బాబు. దాని తర్వాత మనము నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏం చేసామంటే ఇదే క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ ఆన్ బిహేవియర్. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఏ కాస్ట్ విచ్ చేంజెస్ అకార్డింగ్ టు అవుట్పుట్. అవుట్పుట్ పెరిగినా లేకపోతే తగ్గినా దాంతో పాటు ఏదైతే చేంజ్ అవుతుందో దాన్నే వేరియబుల్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? అన్ని డైరెక్ట్ కాస్ట్లన్నీ ఏంటి? వేరియబులే కదా. ఎస్. తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఏ కాస్ట్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్? అవుట్పుట్. అవుట్పుట్ పెరిగినా తగ్గినా అది అలానే ఉంటే ఏమవుతుంది? కానీ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక రూమ్ కదా, ఈ రూమ్కు రెంట్ ఉంటుందా లేదా? ఇప్పుడు దీనికి ఒక కెపాసిటీ ఉంటుందా? సే ఫర్ ఎగ్జాంపుల్ 50 స్టూడెంట్స్ కెపాసిటీ అనుకోండి. ఇప్పుడు నాకు వచ్చే స్టూడెంట్స్ 100 స్టూడెంట్స్ అయింది అనుకోండి, అప్పుడు దీని రెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని రెంట్ 10,000 అనుకోండి. 100 స్టూడెంట్స్ వచ్చింది అనుకోండి. నేను అన్నా కదా అంటే అవుట్పుట్ పెరిగినా తగ్గినా అంతే ఉంటుందని. 100 వస్తే మరి రెంట్ అదే ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎందుకంటే దిస్ రూమ్ డస్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు అకామిడేట్ 100 స్టూడెంట్స్. సో న్యాచురల్లీ యూ హ్యావ్ టు హైర్ వన్ మోర్ రూమ్.
ఇజంట్ ఇట్? సో దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలంటే ఫిక్స్డ్ కాస్ట్ కూడా కాన్స్టెంట్ అనేది ఒక లిమిట్ వరకే. ఆ లిమిట్ దాటితే ఏమవుతుంది, దాన్ని కెపాసిటీ అంటాం. ఆ కెపాసిటీ దాటి మనం ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, న్యాచురలీ ఇన్కర్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్. ఇన్కర్ వాట్? ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్. ఎగ్జాంపుల్స్ ఏంటి ఫిక్స్డ్ కాస్ట్కి? జనరల్గా ఫిక్స్డ్ అనేది పీరియడ్ బేస్డ్ కాస్ట్ అది, అంటే నెలకో సంవత్సరానికో ఇన్కర్ చేసే కాస్ట్ అనమాట. దట్ ఈస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై. ఇప్పుడు శాలరీ ఉంది, వాడికి నెలకి పే చేస్తున్నాం, ఏంటది? ఫిక్స్. రెంట్ పే చేస్తున్నాం, ఏంటది? మనము ఇన్సూరెన్స్ తీసుకున్నాం, జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్కి, దాని మీద ప్రీమియం పే చేస్తున్నాం, యాన్యువల్గా కదా పే చేయాల్సింది. అది ఇవన్నీ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. అలానే డిప్రిసియేషన్ బేస్డ్ ఆన్ టైమ్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ ఆన్. అండ్ థర్డ్ వన్ ఈస్ సెమీ వేరియబుల్. సెమీ వేరియబుల్ అంటే చెప్పాను కదా, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా సెమీ వేరియబుల్కి. ఏంటది? రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఏమవుతాయంటే, యాజ్ ద అసెట్ ఈస్ గెటింగ్ ఏజ్డ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ నాట్ ఇన్ ప్రపోర్షన్ టు అవుట్పుట్. దెర్ ఇస్ అ స్మాల్ చేంజ్, బట్ దట్ ఈస్ నాట్ ఇన్ ప్రపోర్షన్ టు అవుట్పుట్. అందుకే దాన్ని ఏమనొచ్చు మనం? సెమీ వేరియబుల్ అనొచ్చు. ఈ సెమీ వేరియబుల్ మనం సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేయలేకపోతే మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫ్యూచర్ పీరియడ్. సో దీని సెగ్రిగేషన్ ఎలా జరిగింది గుర్తుందా నిన్న? ఈ ఎగ్జాంపుల్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోండి. చూడండి ఇక్కడ 2025లో how many units you produced? 1000 units you produced. What is the cost? 1,50,000. 2026లో 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. కాస్ట్ ఎంత అయింది? 2,18,000 అయింది. ఇప్పుడు చూడండి, ఇది వేరియబుల్ కాస్టా లేకపోతే ఫిక్స్డ్ కాస్టా లేకపోతే సెమీ వేరియబుల్ కాస్ట్ అని ముందు మనం ఐడెంటిఫై చేయాలి కదా. ఇది ఖచ్చితంగా వేరియబుల్, ఇది ఫిక్స్డ్ అయితే కాదు. ఎందుకని? అవుట్పుట్ ఇంక్రీజ్ అయినా కూడా ఈ కాస్ట్ ఏమైంది? సేమ్ లేదు. అవుట్పుట్ ఇంక్రీజ్ అయింది బట్ కాస్ట్ ఈజ్ నాట్ సేమ్. సో అప్పుడు ఖచ్చితంగా ఇది ఫిక్స్డ్ అని కాదని చెప్పొచ్చు, ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ పోనీ వేరియబుల్ అవ్వాలంటే ఏం జరగాలి? చూడండి, 1,50,000 డివైడెడ్ బై 1000 యూనిట్స్ వేస్తే మనకి ఎంత వస్తుంది? అక్కడ 150 రూపీస్ వస్తుంది. ఒకవేళ ఇది వేరియబుల్ అయ్యింటే నెక్స్ట్ 2026లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. సో ఎంత రావాలి మరి? 2,25,000 రావాలి. మరి వేరియబుల్ అయితే ప్రపోర్షనేట్గా చేంజ్ అవ్వాలి. ఇదే వేరియబుల్ అంటే 2,25,000 రావాలి. కానీ ఎంత ఉంది ఇక్కడ? 2,18,000 ఉంది. అంటే ఇది వేరియబుల్ కూడా కాదని మనం కన్క్లూడ్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ నెయిదర్ వేరియబుల్ నార్ ఫిక్స్డ్, హెన్స్ ఇట్ ఈస్ ఏ సెమీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు దీన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలో చూడండి, సింపుల్. ఇక్కడ అవుట్పుట్ పెరిగిందా? ఎంత పెరిగింది? 500 పెరిగింది. ఆ అవుట్పుట్ పెరగడం వల్ల కదా ఈ కాస్ట్ కూడా పెరిగింది. ఎంత పెరిగింది? 68,000 పెరిగిందా లేదా? సో ఏదైనా అవుట్పుట్ పెరగడంతో పెరిగే కాస్ట్ ఏమంటాం మనం? వేరియబుల్ కాస్ట్ అంటాం కదా. ఎస్, దాని పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? ఎంతైతే పెరిగిందో డివైడెడ్ బై అవుట్పుట్ వేసాం అనుకో, పెరిగిన అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. సో ఆ 68,000 డివైడెడ్ బై 500 వేస్తే మనకి ఎంత వచ్చింది? 136 వచ్చింది. ఇప్పుడు మనం సెగ్రిగేట్ చేద్దాం. 2025లో కాస్ట్ ఎంత? 1,50,000. అదే కదా ఇక్కడ ఇచ్చింది. ఎన్ని యూనిట్స్ కది? 1000 యూనిట్స్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత? 1000 ఇంటూ 136. సో వేరియబుల్ తెలిసింది కదా, 1,36,000. సో అవుట్ ఆఫ్ 1,50,000 1,36,000 ఈస్ వేరియబుల్. అయితే మరి ఫిక్స్డ్ ఎంత? ఎస్, అయిందా లేదా సెగ్రిగేషన్? మరి ఫిక్స్డ్ అంటే సేమే ఉండాలి కదా. కావాలంటే 2026లో కూడా చూసుకోండి. 2026లో హౌ మెనీ యూనిట్స్ ప్రొడ్యూస్డ్? 1,500 యూనిట్స్. కాస్ట్ ఎంత? 2,18,000. సో 1,500 ఇంటూ 136 మల్టిప్లై చేస్తే 2,04,000 వచ్చింది. బ్యాలెన్స్ ఎంత? సో ఫిక్స్డ్ అందులో సేమ్ ఉందా లేదా? మారింది ఏంటి? ఓన్లీ వేరియబుల్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ 2,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. కాస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చా మనం? ఎలా? 2,000 యూనిట్స్ సార్. ఓకే, 2,000 ఫస్ట్ వేరియబుల్ తీసుకోవాలి. 2,000 ఇంటూ 136 చేస్తే మనకి ఏమొస్తుంది? వేరియబుల్ వస్తుంది. దానికి ఫిక్స్డ్ ఎంత యాడ్ చేయాలి? 14,000 యాడ్ చేయాలి. అదే చేసింది ఎగ్జాక్ట్లీ. 2027 2,000 యూనిట్స్ అయితే వాట్ ఈస్ ద కాస్ట్? వేరియబుల్ కాస్ట్ 2,000 ఇంటూ 136 2,72,000. దానికి ఫిక్స్డ్ యాడ్ చేసేసేయండి 14, విల్ గెట్ వాట్? 2,86,000. ఒకవేళ మనకి ఫిక్స్డ్ ఎంతో తెలియకపోయి ఉంటే
కెన్ యూ క్యాలిక్యులేట్ వాట్ ఇస్ ద కాస్ట్ ఫర్ నెక్స్ట్ ఇయర్? నో. అందుకనే సెగ్రిగేషన్ చేసాం. అర్థమైంది అందరికీ? సో స్టెప్స్ అండ్ మనకి వెన్ ఎవర్ యూ వాంట్ టు సెగ్రిగేట్ సెమీ వేరియబుల్ కాస్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్? స్టెప్ నెంబర్ 1 అండ్ ఈ మెథడ్ పేరు ఏంటో తెలుసా? మనం ఇప్పుడు ఫాలో అయ్యాం కదా, దీన్నే లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మెథడ్ అంటాం. వాట్ ఈస్ దట్? లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. సో దీని కింద ఏం రాస్తారంటే సమ్మరీ అని రాయండి. స్టెప్స్ ఫర్ సెగ్రిగేషన్. Steps for segregation of semi-variable overheads. Steps for segregation of semi-variable overheads. Step number 1. What is the method we are following is first. Method name ఏంటంటే level of activity. Level of activity. Step number 1. Calculate variable cost per unit. ఓకే, ఎలా చేసాం ఇందాక? చేంజ్ ఇన్ సెమీ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. సో ఇక్కడ 2 periods అవుట్పుట్ని 2 periods కాస్ట్ని కంపేర్ చేసి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, what is that? Fixed cost. Calculate fixed cost. That is equal to total semi variable cost minus total variable cost. టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్ నుంచి ఏ మైనస్ చేయాలి? ఓకే, ఎస్, ఇవి స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తే ట్రై చేయండి అందరు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. నాకు ఇంతకుముందు మీకు ఏమి ఇచ్చాను? యూనిట్స్ ఇచ్చాను కదా. ఎగ్జాంపుల్ నెంబర్ 2. కాస్టింగ్ అంటే మొత్తం ప్రాక్టికల్ సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ కాదు ఇది. ఓకే, సో మీ మైండ్ అప్లై చేస్తూనే ఉండాలి. డేటా మార్చేస్తాను ఇప్పుడు. డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ క్వశ్చన్. 2025, 2026. Capacity utilization 80%, 85%. Next, cost 40,000.
ఎంత అది 40,000. ఒకసారి క్యాలిక్యులేటర్లో 40,000 డివైడెడ్ బై 80% కొట్టండి. 40,000 డివైడెడ్ బై 80%, 50,000 ఇంటూ 85% కొట్టండి. 42,500. 42,000. Question is calculate fixed cost. Calculate fixed cost. ఇక్కడ నేను ఏమి ఇచ్చానో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నేను ఈసారి యూనిట్స్ ఇవ్వలేదు మీకు. ఏమి ఇచ్చాను? కెపాసిటీ ఇచ్చాను. కెపాసిటీ అనేది జనరల్గా దేంట్లో మెజర్ చేస్తాం? యూనిట్స్లో కదా. ఇదే పర్సంటేజ్లో ఇచ్చాను, అంటే ఉన్న దాంట్లో ఎంత మేరకు శాతం వాళ్ళు వాడారని. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి కెపాసిటీ. 80% మీనింగ్ ఏంటి? 80 యూనిట్స్ అనే కదా మీనింగ్. అర్థమైందా? వాళ్ళ కెపాసిటీ 100 అనుకుంటే అందులో ఎంత వాడినట్టు? 80% వాడినట్టు, అది మీనింగ్. అలా అయినా చేయొచ్చు, లేదా ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. 85% అంటే అవుట్ ఆఫ్ 100% హౌ మచ్ యూ యూటిలైజ్. సో దీనికి రెండు ఉన్నాయి ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా. వేరియబుల్ కాస్ట్ అట్ 100% కనుక్కోవాలి. ఇంకా అనుకోవాలి వేరియబుల్ కాస్ట్ అట్ 100%. ఎలా వస్తుందో తెలుసా? అదే సేమ్ చేంజ్ ఇన్ కాస్ట్. వాట్ ఇస్ చేంజ్ ఇన్ కాస్ట్? చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ కెపాసిటీ. Change in capacity. So what is the change in cost here? 2,000 rupees divided by what is the change in capacity? 5%. So 2,000 divided by 5% కొట్టండి. ఎంత వచ్చింది? 40,000 వచ్చిందా? 5% ఏనా అది? ఎందుకంటే 100% దగ్గర మనకు 40 వచ్చిందంటే ఇక్కడ ఒక పని చేయండి, దీన్ని 38 పెట్టండి. ఒక నిమిషం ఆగండి, జస్ట్ వెరిఫై చేస్తాను డేటాని. ఒకసారి డిఫరెన్స్ తీసుకోండి. 4,000 డివైడ్ బై 5% కొట్టండి. 4,000 డివైడెడ్ బై ఎంత వస్తుంది? ఓకే, సో అప్పుడు లెట్స్ టేక్ దిస్ ఎస్ 39. ఇప్పుడు తీసుకోండి, దీన్ని 39,000 తీసుకోండి, జస్ట్ చేంజ్ 39,000 అని పెట్టండి దానికి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత మనకి? 3,000 ఏనా? 3,000 డివైడెడ్ బై 5% కొట్టండి. 60,000. అంతేనా? ఎస్. 60,000 అనేది ఏంటి బాబు? దట్ ఈస్ ద వేరియబుల్ కాస్ట్ ఎట్ 100%. అది ఏంటది? వేరియబుల్ కాస్ట్ ఎట్ 100%. ఇప్పుడు అందులో వినండి, తర్వాత రాదు. 60,000 ఇంటూ 85% ఎంత? 51,000 వస్తుందా? సో ఖచ్చితంగా ఇది వేరియబుల్ కాదని చెప్పొచ్చు కదా మనము, ఎందుకంటే ప్రపోర్షనేట్లీ చేంజ్ అవ్వట్లేదు కదా. ఇస్ ఇట్ చేంజింగ్ అకార్డింగ్ టు యువర్ కాస్ట్? ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు కదా. సో ఇప్పుడే ఏం చెప్పానంటే 60,000 తీసుకున్నాం కదా. 60,000 అనేది ఏంటి? 100% కదా. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిండొచ్చు, ఎందుకంటే ఫిగర్ అనేది తక్కువ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇందాక నెగిటివ్ వస్తుంది ఫిగర్. అది ఈ 39,000కి 50,000కి డిఫరెన్స్ ఎంత? 11 డివైడెడ్ బై 5% కొట్టండి. 2,20,000 ఇంటూ 85%. ఓకే, పని చేస్తాను మీకు, పర్ యూనిట్ మీద పెడతాను. ఫస్ట్ 80 యూనిట్స్ తీసుకోండి. ఇక్కడ
పర్సంటేజ్ పక్కన పెట్టండి. 39,000 డివైడ్ బై 80 కొట్టండి ఒకసారి. ఎంత వస్తుంది మీకు? కదా, ఇంటూ 85 మల్టిప్లై చేయండి. ఓకే, అంతకంటే ఎక్కువ ఉంది కదా ఇది. ఎంత వచ్చింది? 41,000. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు 41,000 పెట్టాను అనుకోండి, అప్పుడు మనం ఏమనొచ్చు దాన్ని? వేరియబుల్ అయితే అనలేం కదా, ఎందుకని? ప్రపోర్షనేట్గా చేంజ్ అవ్వలేదు కాబట్టి. అవునా కాదా? ఎస్. ఇప్పుడు చేంజ్ ఇన్ కాస్ట్ అంటే మనం ఎంత తీసుకుంటాం చెప్పండి. ఇప్పుడు పర్ యూనిటే చేద్దాం. ఇక్కడ ఎంత? అది 2000 డివైడెడ్ బై, ఇక్కడ 5%, జస్ట్ 5. ఎంత? 400 పర్ యూనిట్, అంతేనా? ఎస్. సో ఇప్పుడు సెగ్రిగేట్ చేయాలంటే, ఫిక్స్డ్ కాస్ట్ రావాలంటే స్టెప్ నెంబర్ 2, ఇది స్టెప్ నెంబర్ 1. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్, అంతేనా? ఒకటి తీసుకుందాం మనము 2025ది. 2025లో టోటల్ కాస్ట్ ఎంత? 39,000 మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఎలా చేయాలి? 80 ఇంటూ, సో 39,000 మైనస్ 32,000. సో వాట్ ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్? 7,000, అంతేనా? ఎస్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 7. ఈవెన్ మీరు 26 తీసుకున్నా కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 7,000 ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి. నేను ఇప్పటిదాకా డేటా సెట్ చేసిన దానికోసమే. 2026లో కూడా వాట్ ఇస్ ద టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్? 41,000. 41,000 మైనస్ ఆ ఇయర్లో హౌ మెనీ యూనిట్స్? 85 యూనిట్స్. 85 ఇంటూ 400 కాదు, ఎన్ని ప్రొడ్యూస్ చేసింది అక్కడ? పర్ యూనిట్ ఇస్ 400. 85 ఇంటూ 400, 41,000 మైనస్ 34,000 ఎంత వచ్చింది? 7,000 వచ్చింది కదా. ఫిక్స్డ్ విల్ రిమైన్ సేమ్ ఆర్ నాట్? ఎస్. సో ఇక్కడ కెపాసిటీ రిలేషన్ రాశారు కదా, బ్రాకెట్లో యూనిట్స్ అని పెట్టండి. ఇందులో ఏం పెడతారు? యూనిట్స్. కింద కాస్ట్ అని పెట్టండి ఇన్ రూపీస్. సో స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2. క్వశ్చన్ చేంజ్ చేసుకున్నారు అందరు. యూనిట్స్లో కన్వర్ట్ చేశాను, అది ఇస్తే ఇప్పుడు మళ్ళీ పర్సంటేజ్ ఇస్తాను. నేను ఏం చెప్పాలనుకున్నది ముందు ఈ క్లారిటీ ఉంటే మీకు అది వస్తుందని చెప్పి పెట్టాను. అది కూడా చెప్తాను నేను. పర్సంటేజ్ తీసేసేయండి, జస్ట్ 80, 85 అని పెట్టండి, యూనిట్స్ అది. తీసుకున్నారా చేంజ్ క్వశ్చన్లో?
అయిందా? ఎస్. ఈ పర్సంటేజ్ ఓకే, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఒకవేళ యూనిట్స్ కాకుండా పర్సంటేజ్ ఇస్తే ఏం చేయాలంటే ముందు మనం వేరియబుల్ కాస్ట్ రేట్ 100% కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? వేరియబుల్ కాస్ట్ రేట్ 100%. ఇప్పుడు 40% కెపాసిటీ ఆపరేట్ చేస్తారు ఒక ఇయర్లో, ఇంకొక ఇయర్లో 50% ఆపరేట్ చేస్తారు ఇంకొక పీరియడ్. ఈ 40% పీరియడ్ అయితే ఆపరేట్ చేశారో ఆ పీరియడ్లో కాస్ట్ ఎంత వచ్చిందంటే సే 7,500 రూపీస్ వచ్చింది. ఎంత వచ్చింది? 7,500. రైట్. ఇప్పుడు ఇది వేరియబుల్ అవ్వాలంటే, వేరియబుల్ అని ఎప్పుడు అంటాం? ఇప్పుడు 7,500 అనేది ఎంత పర్సంటేజ్కి? 40%కి కదా అది, అవునా? ఇప్పుడు అది వేరియబులా కాదని చెక్ చేయాలంటే ఏమవ్వాలంటే, ఒకవేళ ఇది ప్రపోర్షనేట్గా చేంజ్ అయింది అనుకోండి, 7,500 డివైడెడ్ 40% కొట్టండి. 18,072 750. ఒకవేళ ఇది వేరియబుల్ అయ్యింటే ఇంటూ 50% ఎంత అవుతుంది? 9,000 కదా. ఒకవేళ ఇక్కడ నేను 9,375 రాశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇచ్చే కాస్ట్ ఏ కాస్ట్ అవుతుంది? అది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఎందుకని? ప్రపోర్షనేట్గా చేంజ్ అయింది కాబట్టి, అవునా? అయితే ఇప్పుడు నేను అక్కడ ఫిగర్ 9,375 పెట్టాను. ఓకే, ఐ విల్ కీప్ 10,000 రూపీస్. ఎంత పెడుతున్నాను అక్కడ? 10,000. ఇప్పుడు అది వేరియబుల్ అవుతుందా? సెమీ వేరియబుల్ అవుతుంది. సెమీ వేరియబుల్ అవుతుంది. క్వశ్చన్ కూడా సెట్ చేయాలి కదా, లాజిక్ తో సెట్ చేయాలి కదా క్వశ్చన్ కూడా, అదే చేస్తున్నాం. సో ఇప్పుడు అది సెమీ వేరియబుల్ అవుతుంది. ఎందుకు సెమీ వేరియబుల్ అవుతుంది? ప్రపోర్షనేట్గా చేంజ్ అవ్వలేదు అది. కొన్ని ఫిక్స్డ్ అన్నామంటే ఫిక్స్డ్ కూడా కాదు అది. మరి ఈ కేసులో ఏం చేయాలి సార్? అదే ఇందాక నేను చెప్పింది. దిస్ ఈస్ ద థింగ్ వాట్ ఐ వాస్ టెలింగ్ యూ. అదే ఫస్ట్ దాంట్లో కొంచెం క్లారిటీ రావాలని ఇచ్చిన మీకు. జాగ్రత్తగా చూడండి. ఇది 2025లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కెపాసిటీ ఆపరేట్ చేశారు వాళ్ళు? 40% కెపాసిటీ ఆపరేట్ చేశారు. 2026లో కొంచెం పెరిగింది, ఒక 10% పెరిగింది. ఇది కెపాసిటీ యూటిలైజేషన్ అనమాట. అండ్ దానికి కాస్ట్ ఎంత పడిందంటే 7,500 అండ్ 10,000 పడింది. ఓకే, ఎస్. ఇప్పుడు మనము ప్రొసీజర్ ఏం ఫాలో అంటే ఈ కేసులో ముందుగా మనం ఏం చేయాలంటే వేరియబుల్ కాస్ట్ అట్ 100% కనుక్కోవాలి. ఎలానో తెలుసా? చేంజ్ ఇన్ కాస్ట్ ఎంత? 2,500 డివైడెడ్ బై 10% కొట్టండి. ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. అంతే, సింపుల్. అవునా? ఎస్. ఇప్పుడు చూడండి ఫిక్స్డ్ ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఫస్ట్ 2025 తీసుకుందాం. 2025లో సెమీ వేరియబుల్ కాస్ట్ ఎంత? 7,500. సో మైనస్ 25,000 ఇంటూ జస్ట్ 40% కొట్టండి. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? హౌ మచ్ యూర్ గెటింగ్? -2,500 వచ్చింది, అవునా? ఇప్పుడు ఇందులో కూడా ఎగ్జాక్ట్లీ అలానే వస్తుంది చూడండి, -2,500. ఇది 2026కి కూడా 10,000 మైనస్ 25,000 ఇస్ 100% దగ్గర కదా, ఇంటూ 50% కొట్టండి. 10,000 మైనస్ 12,500 ఎగ్జాక్ట్లీ ఎంత వచ్చింది? అవునా కాదా? అంటే అక్కడ రెండు సేమే వచ్చింది కదా ఫిగర్, అవునా కాదా? ఎస్. సో ఎప్పుడైనా పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు కెపాసిటీ మనం ఏం చేయాలి? ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ అట్ 100% తీసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? సేమ్ అదే ఫిక్స్డ్ టోటల్ కాస్ట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది ఈ కేసులో? ఆ టోటల్ వేరియబుల్ కాస్ట్ అట్ 100% ఇంటూ మన కెపాసిటీ యూటిలైజేషన్ మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది. జాగ్రత్తగా చూడండి ఏం చేశాను ఇక్కడ. ఇది 2025లో ఇదే కదా టోటల్ వేరియబుల్ కాస్ట్, నాట్ వేరియబుల్ కాస్ట్, టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎలా చేశాను నేను? వేరియబుల్ కాస్ట్ ఎట్ 100% ఎంత? 25. కానీ మన 2025లో మనం వాడిన కెపాసిటీ ఎంత?
40%. సో 25,000 into 40%. ఎందుకు నేను ఇంటూ 40% చేశాను? 100లో నేను యూటిలైజ్ చేసింది ఎంత? 40% కాబట్టి 25,000 into 40% ఎంత? 10,000. సో డిఫరెన్స్ ఎంత? 2,500 వచ్చింది. సో దీన్ని ఏమంటాం మనం? ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఇప్పుడు చిన్న డౌట్ రావాలి మీకు, ఏంటది? కాస్ట్ నెగిటివ్ ఉండదు కదా సార్ మనకి. కాస్ట్ విల్ నాట్ బి వాట్? నెగిటివ్. ఇక్కడ నేను ఫిగర్స్ ర్యాండమ్గా తీసుకున్నా కదా ఇక్కడ, అవునా కదా? జస్ట్ ఎటుకే ర్యాండమ్ ఫిగర్ ఇయర్, అంటే జస్ట్ మ్యాచ్ చేస్తూ వేరియబుల్ కాకుండా చూసుకున్నాను నేను ఇక్కడ, అందుకే నెగిటివ్ వచ్చింది. బట్ కాన్సెప్చువల్ అయితే అర్థమైందా లేదా అక్కడ? అది ప్రొసీజర్ ఇదే, ప్రొసీజర్ అయితే మారదు ఇది. ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ రేట్ 100% కనుక్కోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ అకార్డింగ్ టు అవర్ కెపాసిటీ కనుక్కొని తీసేస్తే మనకి ఫిక్స్డ్ ఎంతో తెలుస్తుంది. సార్ ఇది అంతకుముందు మనం చేసిన మెథడ్తో కూడా చేయొచ్చా? మనం ఫస్ట్ చేసాం కదా, అది కూడా వాడి మనం చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా సార్? ఏం లేదు బాబు, 100 యూనిట్స్ అనుకోండి మీ కెపాసిటీ. ఎంత? అంతే. ఇప్పుడు 40% అంటే ఎంత? 40 యూనిట్స్. 50% అంటే ఎంత? 50 యూనిట్స్. యాజ్ యూజువల్గా మళ్ళీ పర్ యూనిట్ కనుక్కోవాలి కదా. 2,500 డివైడ్ బై అప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. అప్పుడు పర్ యూనిట్ ఎంత అవుతుంది? 250 అవుతుంది. అంతేనా? అప్పుడు నార్మల్గా సెమీ వేరియబుల్ కాస్ట్ ఎంత? 7,500 మైనస్ 40 యూనిట్స్ ఇంటూ 250 కదా. అదే ఫిగర్ వస్తుంది, కావాలంటే చెక్ చేయండి. 7,500 మైనస్ 10,000 వస్తుంది. వచ్చిందా రాలేదా? సో ఆన్సర్ మారదు. ఆన్సర్ విల్ రిమైన్ వాట్? సేమ్. సమझे? అందరికి అర్థమైందా? ఎస్. సో ఏ కేసుని కవర్ చేసిందంటే పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు చేసా. ఎలా చేయొచ్చు? లేదు సార్ మేము అది వాడాం, మేము ఇదే వాడతాం అంటే వాడుకోవచ్చు ఇది కూడా. ఎందుకని ఆన్సర్ విల్ రిమైన్ వాట్? సేమ్. అస్యూమ్ యువర్ యూనిట్స్ ఆర్ వాట్? 100. సో 100 ఇంటూ ఆ పర్సంటేజ్ చేసి మీకు యూనిట్స్లో కన్వర్ట్ చేసుకొని యూ కెన్ డూ ఇట్. ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. ఓకే. సో ఇంకా దీంట్లో వేరియేషన్స్ వస్తాయి. ఇందులో వేరియేషన్స్ ఎడుతూనే ఉంటాడు ఇంకా. మనం అది మన నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఇంకో వేరియేషన్ ఏంటని నేను డైరెక్ట్గా ఎగ్జామ్ క్వశ్చనే పిక్ చేసి మీకు ఇస్తాను పర్సంటేజ్ది. అక్కడ మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఫిగర్స్ కూడా. నెగిటివ్ రాదు, పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఈజ్ ఆల్వేస్ వాట్? పాజిటివ్ ఉంది. రైట్. సో టుడే వాట్ వీ హ్యావ్ కవర్డ్ అన్ ఇలిస్ట్రేషన్ ఆన్ అగైన్ సెగ్రిగేషన్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్. రైట్. మనం ఏ ప్రాబ్లం చూసినా కాస్ట్ షీట్లో కానీ లేకపోతే వేరే చాప్టర్స్లో కానీ కామన్గా ఉండేది ఏముంటుంది తెలుసా? సెమీ వేరియబుల్ కాస్ట్. సో సెగ్రిగేట్ చేయకుండా వీ కెనాట్ క్యాలిక్యులేట్ కాస్ట్. సో అందుకే చాలా ఇంపార్టెంట్. ఇదే కాదు, ఈ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ దిస్ వన్, కాస్టింగ్లో వీటి గురించి తెలియకుండా మనం ఏ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు. అందుకే పర్ఫెక్ట్గా తెలియాలి దీని గురించి. అందుకే నేను ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను మీకు, యూజ్ టు గెట్ యూజ్ టు దట్. రైట్. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఈరోజు మీకు కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల. అంటే మన ఐడిటీ సార్ పాపం వాళ్ళ ఫాదర్కి ఏదో హెల్త్ బాగాలేక ఆయన హాస్పిటల్లో ఉన్నారు, అందుకే రాలేకపోయారు. 2-3 డేస్ తీసుకోవట్లేదు కదా సార్ క్లాస్, అదే రీజన్. అదర్వైజ్ గ్యాప్స్ అయితే ఉండవు జనరల్గా అయితే. ఓకే రైట్. మీకు మధ్యాహ్నం క్లాస్ ఉంటుందని చెప్పారు, అకౌంట్స్ క్లాస్ ఉంటుంది కదా. ఎస్. ఏముంది మధ్యాహ్నం? అదే కదా. ఓకే.